ప్రభువు వచ్చినా కూడా ఆయనను పోల్చుకోలేని స్థితిలో ఉన్నారు వాళ్ళు. ఆయనను గుర్తించలేని పరిస్థితుల్లో ఉన్నారు. మనలో కూడా అనేకులు ఆ యెరూషలేము ప్రజల మాదిరిగానే ఈరోజు కూడా ఆయనను గుర్తించలేని పరిస్థితుల్లోనే ఉంటూ ఉన్నాం. ఆ కలవరంలోనే మనం ఉంటున్నాం. శిష్యులతో ఒక సమయంలో జరిగిన సంభాషణ మనం జ్ఞాపకం చేసుకుంటే, శిష్యులతో ప్రభు యేసు అడిగి ఉన్నారు, నేను మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకుంటున్నారని శిష్యులను అడిగినప్పుడు ఒక పేతురు మాత్రమే సత్యాన్ని గ్రహించగలిగిన పరిస్థితి చూస్తాం. మిగతా శిష్యులందరిలో అదే అయోమయం, అదే కలవరం, అదే సందేహం ఈరోజు మనలో కూడా చాలా మందిలో